హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ అండ్ బాను వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను. సో మేము బెంగళూరు వెళ్ళాక బెంగళూరులో అయితే ఒక చిన్న గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసాము. సో ఇంకా ఇండియా వెళ్ళాక మా ఫ్యామిలీని అందరినీ మీట్ అవ్వాలి కదా, అలానే అందరి ఇంటికి వెళ్ళడం కుదరదు అనేసి మా డాడీ అయితే అందరినీ, మా రిలేటివ్స్ అందరినీ ఇంటికైతే ఇన్వైట్ చేశారు. సో ఇంకా ఇక్కడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా కుకింగ్ కూడా ఇంట్లోనే అయితే చేస్తున్నాము. సో మా ఇంట్లో అయితే కుకింగ్ అయితే ఎక్స్పర్ట్ అంటే మా అక్కనే. సో ఎవరింట్లో ఫంక్షన్ అయినా మా అక్క ఖచ్చితంగా ముందే ఉండి అన్ని వంటలు అయితే చేస్తుంది. మా అక్క అయితే చాలా బాగా వంట చేస్తుంది. సో ఇద్దరు అక్కలు బాగా చేస్తారు అండ్ మా మమ్మీ కూడా చేస్తుంది, అలానే మా డాడీ కూడా షెఫే. సో అందరు కలిసి ఇక్కడ వంట అయితే చేస్తున్నారు. ఇంకా ఈరోజు అయితే మెన్యూలో అయితే బగారా రైస్, చికెన్ కర్రీ, అలానే మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, వడలు, అలానే ఇంకా వంకాయ కర్రీ, రసం, పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాము. సో నేనైతే ఎక్కువైతే హెల్ప్ చేయలేదు. ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా, వాడైతే నన్ను ఏం చేయనీయలేదు. అలానే మా మమ్మీ వాళ్ళు కూడా నన్ను అయితే ఏం చేయనీయలేదు, నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు. సో ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే బగారన్నం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మార్నింగ్ 4 o'clock నుంచి అయితే స్టార్ట్ చేసాము. 4 o'clockకి మా మామ కొడుకు అయితే ఇద్దరు వెళ్ళి చికెన్ మటన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అవైతే ఇక్కడైతే నేనైతే క్లీన్ చేస్తున్నాను. ఇంకా మా అక్క కూడా ఒక పక్కన క్లీన్ చేస్తుంది. ఇంకా కళ్యాణి చిన్నక్క అయితే ఇక్కడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా పాయసం అయితే నైట్ పెట్టేసాము. పాయసం అలానే రసం అయితే నైట్ పెట్టేసాము. సో మార్నింగ్ ఈజీ అవుతుంది అనేసి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మా అక్క వాళ్ళు రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉన్నది, భాను కూడా. సో ఇంకా అందుకే ఫాస్ట్ కుకింగ్ అని కంప్లీట్ చేసేసి ఇంకా అందరూ వచ్చి వెళ్ళిపోతే వాళ్ళైతే తినేసి బయలుదేరుదామని కుకింగ్ అయితే ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము. అలానే ఇక్కడ పిల్లలకి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేస్తున్నాడు మా మామ. ఒక పక్కన దోశలు వేస్తూ ఉంటే పిల్లలైతే మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. షెఫ్ చంద్రగిరినా ఏం చేస్తున్నావు మామ? చికెన్ ఫ్రై తినచ్చా? టేస్ట్ చేస్తాం. ఇంకా 12 o'clock అయితే ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి అందరికీ అయితే మా డాడీ అయితే పిల్లలకి అందరికీ బట్టలు అయితే తీసుకొచ్చారు. సో ఇంకా అందరూ అయితే అవి వేసుకొని మంచిగా రెడీ అయిపోయారు. ఇంకా చిన్నోడైతే ఇంకా అప్పుడప్పుడు ఒక్కొక్కరైతే రావడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే మా అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చారు, అఖిల వాళ్ళు. సో ఇక్కడైతే మా మామ వస్తున్నాడు. సో తను వచ్చేసి మా మమ్మీ వాళ్ళ పెద్దన్న. సో నాకు మేనమామ అవుతాడు. సో ఫస్ట్ అయితే వాళ్ళైతే వచ్చారు. సో చిన్నోడైతే అందరినీ చూడడం ఫస్ట్ టైం కదా, తనైతే భయపడుతున్నాడు, జస్ట్ నా దగ్గరే ఉంటున్నాడు. సో ఇంకా మా మామ వాళ్ళు అయితే ఫస్ట్ అయితే వచ్చారు. తను మా అత్తమ్మ వాళ్ళ కూతురు. అది మీరే ఇంకా మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చారు. తను మా మమ్మీ వాళ్ళ సెకండ్ అక్క. సో నాకైతే పెద్దమ్మ అవుతుంది. ఇంకా వాళ్ళ ఇద్దరు కోడళ్ళు వాళ్ళు. సో వాళ్ళు కూడా వచ్చారు. సో మా మమ్మీ కొద్దిగా మా పెద్దమ్మ ఒకేలాగైతే ఉంటారు. ఇంకా తను వచ్చేసి మా రెండో వదిన, మా పెద్దమ్మ వాళ్ళ రెండో కోడలు. ఇంకా మా పెద్దమ్మ కూడా ఇక్కడ ఫస్ట్ పెద్దమ్మ అయితే వస్తుంది. ఇంక ఇక్కడైతే మా పెద్దనాన్న అయితే రీసెంట్గానే చనిపోయారు. సో ఇంకా మా పెద్దమ్మని నేను చూడడం అయితే ఫస్ట్ టైము. ఇంకా మా పెద్దనాన్న చనిపోయాక చాలా బాధ అనిపించింది ఈ విషయం తెలియగానే. అసలు మా పెద్దనాన్న మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ ముందుండి వాళ్ళే అయితే చేస్తారు, పెద్దవాళ్ళుగా వాళ్ళకి అన్నీ తెలుసు అని. సో ఇప్పుడైతే మా పెద్దమ్మని అలా చూడడం అయితే చాలా బాధ అనిపించింది. సో నాకైతే ఇప్పటికీ మా పెద్దనాన్న లేడు అని అనుకోవడంకే చాలా బాధేస్తుంది. నాకు ఈ వాయిస్ వేయడం కూడా నాకు ఏడుపు వస్తుంది. సారీ. ఇంకా మా పెద్దమ్మ ఇది చూస్తే ఇంకా ఎమోషనల్ అవుతుంది. సో అందుకే ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. సో ఇంకా అప్పుడైతే నేనైతే ఇండియాలో లేను కదా, కనీసం నేను లాస్ట్ చూపు కూడా చూసుకోలేకపోయాను మా పెద్దనాయన్ని. సో అదైతే నాకు చాలా బాధేస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా సెలబ్రేషన్స్ చూసేద్దాం. ఇంకా ఎక్కువైతే దాని గురించి మాట్లాడడం వద్దు. సో ఇంకైతే ఇక్కడైతే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా చిన్నగా కేక్ అయితే తీసుకొచ్చారు, ఊరికి అలా
చిన్నోడు బర్త్డే కూడా సెలబ్రేట్ చేయలేదు కదా, సో అలా ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు ఉంటుంది. జస్ట్ గెట్ టుగెదర్, ఒక హ్యాపీ మూమెంట్ అందరితో షేర్ చేసుకుంటున్నట్టు ఉంటుంది అనేసి చిన్నోడు కూడా కేక్ కట్ చేసినట్టు ఉంటుందని ఇక్కడైతే కేక్ అయితే తెప్పించారు. ఇక చిన్నోడు కూడా మంచిగానే ఏడవకుండా వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని మంచిగా అందరితో అయితే చూస్తున్నాడు. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వచ్చేసారు. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఇక్కడైతే ఓన్లీ మా మమ్మీ తరపున వాళ్ళే ఉన్నారు. జస్ట్ మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళు అండ్ చెల్లెలు వాళ్ళు, అలానే మా మమ్మీ వాళ్ళ బ్రదర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా మా డాడీ సైడ్ వాళ్ళైతే ఇక్కడైతే ఎవరు లేరు, బెంగళూరులో, అందరు హైదరాబాద్లో ఉంటారు. సో మా మమ్మీ వాళ్ళ సైడే ఇంతమంది అవుతారు, అది క్లోజ్ రిలేటివ్స్ పిలిస్తే. ఇంకా మా డాడీ వాళ్ళ సైడే వస్తే ఇంకా ఫుల్గా నిండిపోతారు. సో అంత పెద్ద ఫ్యామిలీ మాది. సో ఇంతమందిని వదిలేసి అక్కడ యూఎస్లో ఉండడం అయితే చాలా కష్టం. నేనైతే అసలు ఫ్యామిలీకి చాలా అటాచ్డ్గా ఉంటాను. సో ఏ ఫంక్షన్స్, ఏ పెళ్ళిళ్ళు ఉన్నా నేనైతే ముందే ఉండి అందరితో కలిసి చేయాలనుకుంటున్నాను. అట్లాంటిది ఇప్పుడు ఎవ్వరు లేకుండా ఒక్కదాన్ని అక్కడ ఉండాలంటే నాకైతే అస్సలు చాలా కష్టంగానే ఉంటుంది. కానీ ఇంకేం చేద్దాం, తప్పదు కదా, ఇంకా వెళ్ళాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో. సో అలానే సో అందరితో అయితే హ్యాపీగా ఇలా అయితే ఒక చిన్న గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకొని మంచిగానే అందరితో మంచిగా అయితే టైం స్పెండ్ చేసాము. సో ఇంకా అందరూ అయితే వచ్చి ఇక్కడ చిన్నోడిని కూడా ఆశీర్వదిస్తున్నారు. సో అక్షంతలు వేసి చిన్నోడికి బ్లెస్సింగ్స్ ఇస్తూ కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే ఇక్కడైతే క్యాప్చర్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళు వచ్చారు, ఇంకా మా రెండో అక్క, మా బావ వాళ్ళు వీళ్ళు. ఇంకా చిన్న సెలబ్రేషన్ ఫోటో సెక్షన్ అయిపోయాక ఇక్కడైతే ఇంక అందరైతే ఫుడ్ అయితే స్టార్ట్ చేసేసారు. అయితే చాలా బాగా కుదిరింది, అందరికైతే ఫుడ్ అయితే బాగా నచ్చింది. సో ఫుడ్ అయితే ఎక్కువ నేను క్యాప్చర్ చేయడం కుదరలేదు. ఇంకా చిన్నోడు అప్పటికే నాకు నిద్రకొచ్చేస్తాడు. ఇంకా వాడికి ఫీడ్ చేస్తూ వాడు క్రాంకీ అవుతున్నాడు. ఇంకా భాను వాళ్ళు కూడా అప్పుడు తిని బయలుదేరుతున్నారు. సో వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ ఎక్కువ అయితే క్యాప్చర్ చేయలేదు. ఇంకా అందరైతే మంచిగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా అయితే అందరం గెట్ టుగెదర్ బాగా అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో చాలా హ్యాపీ అనిపించింది అందరినీ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. సో అందరినీ ఒకేసారి ఒకే దగ్గర చూసినట్టు అనిపించింది. ఆఫ్టర్ 2.5 years చిన్నోడు కూడా అందరూ అయితే కలిశారు. ఇంకా అందరు వెళ్ళిపోయాక ఇక్కడైతే చిన్నోడు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. సో అందరూ అయితే వెళ్ళిపోలేదు, కొంతమంది అయితే ఉన్నారు ఈవినింగ్ వరకు. ఈవినింగ్ ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే రాలేదు. మా పిన్ని అలానే మా మామ వాళ్ళు, ఇంకా వాళ్ళు వచ్చాక ఈవినింగ్ డిన్నర్ కూడా చేసి కొంతమంది అయితే వెళ్ళారు. ఇంకా చిన్నోడు అయితే వాళ్ళ అన్నతో అయితే ఆడుతున్నాడు. ఇక్కడ వాళ్ళ అన్న గ్లాసెస్ అన్ని పెడుతుంటే బిల్డింగ్ కడుతుంటే వీడైతే వాటిని పడేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఇది ఒక ఫన్ వాడికి. వాడు వాళ్ళన్న ఇలా ఆడుకుంటూ ఉన్నారు మంచిగా.
ఇంకా పిల్లలైతే వచ్చిన గిఫ్ట్స్ వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఏమి వచ్చాయి ఏంటి అని. ఇంకా అలానే పిల్లలు కూడా వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో మా అక్క కొడుకు తను స్వస్తిక్ అలానే ఇంకో చిన్నోడు శశాంక్. సో వాళ్ళతో అయితే మా చిన్నోడు అయితే బాగా టైం స్పెండ్ చేశాడు. ఇంకా వాళ్ళు కూడా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారు. గిఫ్ట్స్ అయితే వచ్చాయి. సో ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అన్ని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి చూసాము, అన్నీ చాలా బాగున్నాయి. చిన్నోడికి అందరూ బట్టలు తీసుకొచ్చారు. సో అన్నీ అయితే చాలా బాగున్నాయి. సో అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ. అలానే ఆ రోజు రాలేని వాళ్ళు నెక్స్ట్ అయితే వచ్చారు. నెక్స్ట్ ఒక 2 days తర్వాత అయితే మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు. సో మా అత్తమ్మ వాళ్ళు అంటే మా డాడీ వాళ్ళ చెల్లెలు తను. సో చెల్లెలు వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు. సో ఆ రోజు సండే వాళ్ళకి రావడానికి కుదరలేదనేసి మళ్ళీ అయితే వచ్చారు. సో తను నవ్య అండ్ తను మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు ఇద్దరు. సో వాళ్ళతో కూడా చిన్నోడు స్టార్టింగ్లో అయితే కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ వాళ్ళతో అయితే బాగానే ఆడుకుంటున్నాడు. వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు. సో ఇంకా వాళ్ళు వచ్చి అయితే కొద్దిసేపు ఉండి టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళారు. ఇంకా మళ్ళీ అయితే నెక్స్ట్ డే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అయితే వచ్చారు. సో వాళ్ళైతే ఆ రోజు రాలేదు ఫంక్షన్ రోజు. సో వాళ్ళు కూడా నెక్స్ట్ సండే అయితే వచ్చారు. సో మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, మా అక్క అండ్ వాళ్ళ అత్తయ్య అండ్ మా మామ అందరూ అయితే వచ్చారు. ఇంకా అందరం కలిసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఇక్కడైతే లంచ్ అయితే చేసాము. సో లంచ్ చేశాక ఆ రోజు బిర్యానీ అయితే చేసింది అక్షయ అండ్ అఖిల ఇద్దరు కలిసి. సో ఆ రోజు బిర్యానీ కూడా చాలా బాగున్నది. అందరం కలిసి లంచ్ చేసాము. లంచ్ చేశాక ఇంకా అక్క వాళ్ళైతే కొద్దిసేపు ఉండి వాళ్ళైతే బయలుదేరారు. సో చిన్నోడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో అయితే దిగాడు మా అక్క వెళ్ళే ముందు. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళు వచ్చినందుకు కూడా. ఇంకైతే మేమైతే ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇక్కడ కొద్దిసేపు క్యారమ్స్ అయితే ఆడాము. అలానే మేము ముగ్గురం కలిసి నైట్ అవుట్ అయితే చేసాము. ఆ రోజు మంచిగా ముచ్చట్లో పెట్టుకొని నైట్ 3 o'clock వరకు మంచిగా ఈ 2 years ఏమేమి మాట్లాడుకోలేదు అన్నీ మాట్లాడుకుని టైం అయితే స్పెండ్ చేసాము. చూసారు కదా మా ఈ గెట్ టుగెదర్ అండ్ చిన్న సెలబ్రేషన్. సో ఇదే మా పెద్ద ఫ్యామిలీ. సో ఇంత పెద్ద ఫ్యామిలీని నేను పొందినందుకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో ఒక చిన్న గెట్ టుగెదర్ ఇండియా వచ్చాక అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, అందరం ఒకే దగ్గర ఉండడం చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా అందరూ కూడా హ్యాపీ అయ్యారు. అందరం మంచిగా టైం స్పెండ్ చేసాము. సో ఇదైతే మాకు మర్చిపోలేని మూమెంట్స్ ఇండియా వచ్చాక. ఇదే బెస్ట్ మూమెంట్. సో చూసారు కదా, ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో మా ఫ్యామిలీని కూడా మీ అందరికైతే ఈ వీడియో ద్వారా పరిచయం చేయించాను. సో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కొత్త వీడియోస్ చూడాలనుకుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.